హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ భారత నదీ వ్యవస్థలో అతి ముఖ్యమైన నది గంగా నది. గంగా నది మనకు మొత్తంగా 5 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. వాటిలో ఒకటి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. గంగా నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతము 10 రాష్ట్రాలు. పరివాహక ప్రాంతం అంటే గంగా నది యొక్క ఉపనదులు కూడా ప్రయాణం చేసేటువంటి మొత్తం ప్రాంతాన్ని పరివాహక ప్రాంతం అంటారు. ఇండియాలో లాంగెస్ట్ రివర్ గంగా రివర్. గంగా 2 నదుల కలయిక వలన ఏర్పడిన నది. వాటిలో ఒకటి భగీరథి, 2 అలక్నంద. భగీరథి ఎక్కడ పుట్టిందంటే ఉత్తరాఖండ్‌లోని కుమయూన్ హిమాలయాలు గల కేదార్‌నాథ్ దగ్గర ఉన్నటువంటి గోముఖ్ అనే సరస్సులో పుట్టింది. అలక్నంద ఎక్కడ పుట్టిందంటే ఉత్తరాఖండ్‌లోని కుమయూన్ హిమాలయాల్లో గల అలక్నంద లేదా సదుప అనేటువంటి హిమనీ నదం వద్ద పుట్టింది. భగీరథి, అలక్నంద మైదానంలో ఎక్కడ కలుస్తాయంటే హరిద్వార్‌లో ఇది మైదానంలో కలుస్తాయి. ఎక్కడ సంగమిస్తాయంటే దేవప్రయాగలో సంగమిస్తాయి. ఈ దేవప్రయాగ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్‌లోని శివలిక్ పాదాల వద్ద ఉంది. ఈ శివలిక్ పాదాలనేవి హిమాలయాల్లో గల దక్షిణ వైపు చిట్ట చివరి పర్వతాలు. గంగా రివర్ టోటల్‌గా 2525 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వాటిలో ఇండియాలో ప్రయాణం చేసేటువంటి టోటల్ లెంగ్త్ 2100 కిలోమీటర్లు. మిగతా డిస్టెన్స్ అంతా కూడా మనకు బంగ్లాదేశ్‌లో ప్రయాణం ఉంటుంది. గంగా రివర్‌పై గల అతిపెద్ద డ్యాము ఫరక్కా డ్యాము. ఈ ఫరక్కా డ్యామ్‌కు దక్షిణ వైపుగా గంగా నది 3 నదులుగా విభజించబడతాయి. వాటిలో హుగ్లీ, 2 భాగీరథి, 3 పద్మ. అయితే వీటిలో హుగ్లీ మరియు భాగీరథి 2 కూడా భారతదేశంలో మాత్రమే ప్రయాణం ఉంటుంది. కానీ ఒక పద్మం మాత్రం కంటిన్యూగా ప్రయాణం చేసి బంగ్లాదేశ్‌లో కూడా వెళ్తుందనమాట. ఇది బంగ్లాదేశ్‌లో గిలుండా అనేటువంటి ఒక ప్రాంతంలో ఎంట్రీ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి బ్రహ్మపుత్ర నదితో కలుస్తుందనమాట. ఎప్పుడైతే ఈ పద్మ బ్రహ్మపుత్రతో కలుస్తుందో అక్కడ ఈ పద్మ యొక్క పేరు మార్చబడింది. ఆ పేరేంటంటే మేఘన. మళ్ళీ ఈ మేఘన అనేది కంటిన్యూగా ప్రయాణం చేసి బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తుందనమాట. ఎక్కడ కలుస్తుందంటే అది సాగర్ ఐలాండ్ వద్ద కలుస్తుంది. గంగా నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతము 28.3%. అలాగే గంగా నది ఎడమవైపు నుంచి వచ్చి కొన్ని నదులు కలుస్తాయి. అలాగే కుడివైపు నుంచి వచ్చి కొన్ని నదులు కలుస్తాయి. ఎడమవైపు నుంచి వచ్చి కలిసే కొన్ని నదులు మనం ఇక్కడ శారద, రామ్‌గంగ, 3 గండక్, 4 గాగ్రా, 5 కోసి, 6 బాగ్మతి, 7 మహానంద. అయితే ఇక్కడ ఎడమవైపు నుంచి వచ్చి కలిసేటువంటి నదులన్నీ కూడా హిమాలయాల్లో పుట్టినవి. అలాగే కుడివైపు నుంచి వచ్చి కలిసే నదులు మనం చెప్పుకున్నట్లయితే 1 చంబల్, 2 బెటవ, 3 కేన్, 4 సోన్, 5 దామోదర్, 6 ట్యాన్స్. ఇవి దక్షిణ వైపు నుంచి కుడివైపు నుంచి వచ్చినటువంటి నదులనమాట. ఈ కుడివైపు నుంచి వచ్చిన నదులన్నీ కూడా దక్షిణ వైపు ఉన్నటువంటి దీపకల్ప పీఠభూములు పుట్టి ఉత్తరం వైపు అంటే భారతదేశానికి ఉత్తరం వైపుగా ప్రయాణం చేసి గంగాలో కలుస్తాయి. కాబట్టి వీటిని కుడివైపు నుంచి వచ్చేటువంటి నదులని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క యమున మాత్రం హిమాలయాల్లో పుట్టి దక్షిణ వైపుగా ప్రయాణించి దీపకల్ప పీఠభూమి నుంచి గంగా నదికి కుడివైపున కలుస్తుందన్నమాట. ఈ ఒక్క నది మాత్రమే ఉత్తరాన పుట్టి దక్షిణంగా వైపుగా ప్రయాణం చేసి కుడివైపు నుంచి గంగాతో కలుస్తుందన్నమాట. అయితే కొన్ని గంగా నదికి వాటిలో కొన్ని సంగమ ప్రదేశాలన్నీ ఉన్నాయి. వాటిలో భగీరథి, అలక్నంద 2 కూడా దేవప్రయాగలో సంగమం చెందాయి. అలక్నంద, మందాకిని 2 కూడా రుద్రప్రయాగలో సంగమం చెందాయి. అలాగే అలక్నంద, పిండరి నదులు కర్ణప్రయాగలో సంగమం చెందాయి. అలాగే అలక్నంద, విష్ణుగంగ 2 కూడా విష్ణుప్రయాగలో సంగమం చెందుతాయి. విష్ణుప్రయాగలో ఒక అతిపెద్ద మఠం ఉందన్నమాట. అది జోషి మఠ్. అలాగే గంగా, యమున, సరస్వతి 3 నదులు కూడా సంగమం ప్రదేశము ప్రయాగరాజు. ఈ ప్రయాగరాజ్‌కి పాత పేరు ఎలహాబాద్. మొత్తంగా గంగా నదికి కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి మొత్తంగా నదులు మనం చూసుకున్నట్లయితే 11 నదులు వస్తాయి. వాటిలో మొదటిది యమున,
2 రామ్‌గంగా, 3 ఘాగ్రా, 4 గండక్, 5 కోసి, 6 మహానంద, 7 చంబల్, 8 సోన్, 9 దామోదర్, 10 బెటవ, 11 కేన్. యమునా నది ఎక్కడ పుట్టిందంటే ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ డిస్ట్రిక్ట్‌లో గల యమునోత్రి అనేటువంటి హిమానీ నదం వద్ద పుట్టింది. అంటే హిమానీ నదం వద్ద పుట్టినటువంటి నది. అలాగే గంగా యొక్క ఉపనదులలో అతి పొడవైనది మరియు 2 అతి పెద్దది మనకు చెప్పుకున్నట్లయితే యమున నది. నెక్స్టు కుంభమేళాలు మొత్తంగా 4 రకాలు. ఒకటి అర్ధ కుంభమేళా 6 ఇయర్స్‌కి ఒకసారి జరుపుకుంటారు. కుంభమేళా రెండవది 12 ఇయర్స్‌కి జరుపుకుంటారు. మూడవది మహాకుంభమేళా 144 ఇయర్స్‌కి జరుపుకుంటారు. 4 పూర్ణ కుంభమేళా ఎవ్రీ ఇయర్‌కి కూడా జరుపుకుంటారు. యమున యొక్క ఉపనదుల విషయానికొస్తే ఒకటి చంబల్, బెటవ, కేన్, 4 కల్సింది, 5 గిరి. రామ్‌గంగా నది ఎక్కడ పుట్టిందంటే ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ డిస్ట్రిక్ట్‌లో పుట్టింది. ఇది మనకు గంగా నదితో కనౌజ్ అనేటువంటి ఒక ప్రాంతంలో కలుస్తుందనమాట. కనౌజ్ అనేది మన భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం. అలాగే ఈ రామ్‌గంగా నది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రయాణం చేస్తుందనమాట. రెండోది ఘాగ్రా నది యొక్క టోటల్ లెంగ్త్ 1080 కిలోమీటర్లు. ఇది మనకు టిబెట్‌లో పుట్టిందనమాట. టిబెట్‌లోని బుర్లామ్ డాంత్ అనే ప్రాంతంలో ఇది పుట్టింది. ఈ గాగ్రాకి నేపాల్‌లో ఒక పేరుందనమాట. దాని పేరేంటంటే కర్నాల్ అనే పేరుతో పిలుస్తారు. గంగా సబ్ రివర్‌లలో పెద్దది మరియు రెండో అతి పెద్దది ఘాగ్రా అని కూడా చెప్పుకుంటారు. ఈ ఘాగ్రా నది గంగా నదితో బీహార్‌లోని చపరా వద్ద కలుస్తుందనమాట. అయితే ఈ ఘాగ్రా నది ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇదొక శ్రేణిని చీల్చుకుంటూ ప్రయాణం చేస్తుందనమాట. ఆ శ్రేణి ఏంటంటే మహాభారత శ్రేణి. అలాగే ఘాగ్రా నది యొక్క ఉపనదులు శారద, 2 సరియు. శారదా నదికి ఇంకొక పేరు కూడా ఉందనమాట. అది గౌరీ గంగా. అలాగే సరియు నదికి కూడా ఇంకో పేరుంది. అది ఏంటి అంటే కాళి. ఘాగ్రా నదిపై ఇండియా, నేపాల్ సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ ఉందనమాట. ఆ ప్రాజెక్ట్ పేరేంటంటే పంచేశ్వరి. నెక్స్టు గండక్ నది ఎక్కడ పుట్టిందంటే ఎవరెస్ట్ మరియు ధవళగిరి శిఖరాల మధ్య పుట్టినటువంటి నది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈ గంగా నదితో బీహార్‌లో వైశాలి అనే ప్రాంతంలో కలుస్తుంది. ఈ వైశాలి అనేది హాజీపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉందనమాట. అలాగే గండక్‌కి కూడా నేపాల్‌లో కొత్త పేరుందనమాట. దాని పేరేంటంటే సాలిగ్రామ్. అలాగే గండక్‌ని ఇండియాలో కూడా నారాయణ అనే పేరుతో పిలుస్తారు. టిబెటు, నేపాల్, సిక్కిం సరిహద్దులో పుట్టినటువంటి నది కోసి నది. చూడండి, టిబెటు, నేపాల్, సిక్కిం ఈ సరిహద్దులో పుట్టినటువంటి నది అనమాట కోసి. ఈ కోసి నదికి మొత్తంగా 3 ఉపనదులు. ఒకటి సన్ కోసి, 2 తమార్ కోసి, 3 అరుణ్ కోసి. కోసి నదికి ఇంకొక నిక్‌నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఒకటి సప్తకోసి, 2 బీహార్ దుఃఖదాయిని. నెక్స్టు మహానంద నది ఎక్కడ పుట్టిందంటే వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురిలో పుట్టింది. ఈ మహానంద నది గంగా నదితో కలిసేటువంటి చివరి నది అనమాట. అంటే గంగా నది యొక్క 5 పరివాహక ప్రాంత రాష్ట్రాల్లో చివరిది వెస్ట్ బెంగాల్ కాబట్టి ఈ మహానంద రివర్ అనేది వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురిలో జన్మించింది కాబట్టి గంగా నది యొక్క చివరగా కలిసేటువంటి ఉపనది కూడా మహానంద నది అవుతుందనమాట. నెక్స్టు చంబల్ ఎక్కడ పుట్టింది? చంబల్ నది నర్మదా నది యమునా నది యొక్క ఉపనది. ఇది మనకు మధ్యప్రదేశ్‌లోని జన్పావ్ కొండల్లో గల మావ్ అనే ప్రాంతంలో జన్మించింది. ఈ మావ్ అనేటువంటి ప్రాంతము అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం అనమాట. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ఈ మావ్ అనే ప్రాంతంలోనే జన్మించారు. నెక్స్టు యమున యొక్క అతి పెద్ద ఉపనది కూడా చంబలే. నెక్స్ట్ సోన్ రివర్ ఎక్కడ పుట్టిందంటే అమర్కంటక్‌లోని మధ్యప్రదేశ్‌లో పుట్టింది. నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి నది కూడా సోన్ నది అనమాట. సోన్ రివరు గంగాతో కలిసేటువంటి ప్రాంతము పట్నా సమీపంలో ధనీపూర్‌లో కలుస్తుందనమాట. ఇక్కడ సోన్ నది, నర్మదా నది 2 కూడా ఎందుకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాప్‌లో చూసినట్లయితే నర్మదా నది మనకి
అరేబియా మహాసముద్రంలో కలుస్తున్నటువంటి అతి పెద్ద నది. అంటే పశ్చిమాన వైపు కలుస్తున్నటువంటి పెద్ద నది అనమాట. అంటే అమరకండ కొండల్లో పుట్టి ఈ పశ్చిమాన ప్రయాణం చేస్తే, అదే అమరకంటకలో పుట్టి ఉత్తరంగా ప్రయాణం చేసి సోన్ నది గంగా నదితో కలుస్తుందనమాట. కాబట్టి నర్మదా నదికి నర్మదా నది ప్లస్ సోన్ నది 2 కూడా 2 వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి నదులన్నీ చెప్పుకుంటారనమాట. అమరకంటక్ కూడా వింధ్య సాత్పుల పర్వతాల్లోనే భాగంగా ఉన్నటువంటి ప్రాంతం. నెక్స్ట్ సోన్ నదికి మొత్తం 3 ఉపనదులున్నాయి. ఒకటి రిహాండు, 2 నార్త్ కోయల్, 3 సౌత్ కోయల్. నెక్స్ట్ దామోదర్ నది ఎక్కడ పుట్టిందంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూలో గల టోరీ అనేటువంటి ప్రాంతంలో పుట్టింది. బెంగాల్ దుఃఖదాయిని అని కూడా దామోదర్‌ని పిలుస్తారు. నెక్స్ట్ దామోదర్ నది యొక్క ఉపనదులు ఒకటి బార్కర్ అండ్ కొనాల్. నెక్స్ట్ బిట్వా నది ఎక్కడ పుట్టింది అంటే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో గల కైమూర్ కొండల్లో పుట్టింది. కేన్ రివర్ ఎక్కడ పుట్టిందంటే మధ్యప్రదేశ్‌లోని కైమూర్ కొండలోనే పుట్టింది. కేన్ కేన్ అనేది యమున యొక్క ఉపనది. ఈ కేన్‌కి ఒక అనదర్ నేమ్ కూడా ఉందనమాట. దాని పేరు కర్ణావతి. నెక్స్ట్ కేన్ అనేది ఒక్క ఎంపీ మరియు యూపీలోనే మాత్రమే ప్రయాణం చేస్తున్నటువంటి నది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి. యమున యొక్క ఉపనది అయినటువంటి కేన్ ఒక ఎంపీ మరియు యూపీలో మాత్రమే ప్రయాణం చేస్తాయి. నెక్స్ట్ కేన్ నదికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాగేల్‌ఖండ్‌లో గల పన్నా డైమండ్స్ మైన్స్ గుండా ప్రయాణం చేస్తున్నటువంటి నది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.